నాగూర్ హుస్సేన్ అన్న మాట్లాడుతూ చెప్తున్నారు. పాపం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కలకలం మొదలైంది. సత్యకుమార్ వచ్చాడు, బీజేపీ వస్తూనే అన్నాడంట. బీజేపీ సత్యకుమార్ వస్తానికి నేను ముస్లిం మైనార్టీలకు ఏం చేయనవసరంలా, నేను వాళ్ళ కబ్రస్థాన్లు కబ్జా చేసుకున్నా, ఇంటి స్థలాలు కూడా కబ్జా చేసుకున్నా, కానీ వాళ్ళకి ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు నేను బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీ బూచిని చూపించేసి వాళ్ళ ఓట్లు మొత్తం తీసేసుకుంటా అన్నాడంట. తీసేసుకుంటా అంటే ఇచ్చేయడానికి మనం ఏమన్నా అనాయకులమా? ఇష్టం వచ్చినట్టు ఇచ్చాడు. మళ్ళా అన్నాడు, సత్యకుమార్ వస్తానే గొంతులు తెలీదు, సందులు తెలీదు, పరిటాల శ్రీరామ్ వదిలేస్తాడు, చిలకం మధుసూదన్ రెడ్డి వదిలేస్తాడు, సత్యకుమార్కి ఎట్లా పోవాలనో తెలియదు అన్నాడు. పరిటాల శ్రీరామ్ గారు వదిలేదు, చిలకం మధుసూదన్ రెడ్డి గారు వదిలేదు, ఇద్దరు ఉన్నారు. ఇవన్నీ కాకుండా సందులు గొంతులు ధర్మవరం పట్టంలో తిరగడానికి మా అక్క బీబీ ఉంది, బాని అక్క ఉంది, ఫరీన్ అక్క నన్ను వేలు పట్టుకొని ప్రతి సందు గొంతు చూపించి మా తమ్ముడు వచ్చాడు, శ్రీరామ్కు సోదరుడు వచ్చాడు అని చెప్పి ప్రతి సందు తీసుకెళ్ళి అన్న అక్క ఆశీర్వదించండి, దువా దీజీ అని నాకు ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నారే. ఒక్కసారి నాయనా కేటిరెడ్డి గమనించు నాయనా, నువ్వు ఇచ్చే అసత్య ప్రచారాలకి, నువ్వు చెప్పే మోసపు మాటలకి, మీరు ఆడే మాయదారి మాటలకు పడిపోవడానికి ధర్మవరంలో మైనార్టీ ముస్లిం సోదరులు, ముఖ్యంగా అక్క చెల్లెలు అమాయకులు కాదు నాయనా, తెలివైన వాళ్ళు అంత ఈజీగా మాత్రం తీసుకోక స్వామి అని చెప్పారు. ఇప్పుడే నన్ను అంటున్నారు షానవాజ్ హుస్సేన్ గారు పైకి వస్తూనే, अरे इतना बड़ा संख्या में आए यार, तो कुछ भी कारण होगा, इतना बड़ा संख्या में आए माइनॉरिटी मेरे भाई लोग बहन लोग अన్నాడు. तो मैंने कहा सर इसका एक कारण है, परिटाला श्रीराम को भाई समझते हैं, भाई समझते हैं, इसलिए भाई के लिए आए हैं. और मैं इनसे अब पूछने वाला हूँ, क्योंकि परिटाला श्रीराम को आप सब भाई मानते हो, और परिटाला श्रीराम जी का बड़ा भाई मैं हूँ. जैसा उनको भाई मानते हो ऐसे भी सत्य कुमार को भी आप भाई मान लीजिए. मैं आपके साथ रहने वाला हूँ, आपके बीच रहने वाला हूँ, आपका हाथ कभी छोड़ने वाला नहीं हूँ. मेरा नाम है सत्य कुमार, और जो मैं कह रहा हूँ वो करके रहूँगा. ये మిత్రులారా, మా నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అందరూ అంటే ఈ దేశంలో 145 కోట్ల భారతీయులు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అందరూ నాకు సోదరులే, నాకు కుటుంబ సభ్యులే. నేను అందరి వెంట ఉంటాను, అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాను, అందరి విశ్వాసం పొందుతాను, అందరినీ భాగస్వాములు చేసి ఈ దేశాన్ని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పాడు ఆయన. కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ముస్లింలని కేవలం ఓటు బ్యాంకులుగా చూస్తూ వాళ్ళను పేదరికంలోనే ఉంచుతూ ఇన్ని సంవత్సరాల నుంచి ముస్లిం బాయి మైనార్టీలు సంక్షేమం అని మాట్లాడుతానే. మరి ఈ దేశంలో అత్యధిక పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే దురదృష్టవశాత్తు ముస్లిం సమాజంలోని వాళ్ళే ఇవాళ ఇంకా పేదరికంలో ఉంటున్నారు. వాళ్ళని కేవలం మెకానిక్ పనులు చేయడానికో లేకుంటే ఇతర చిన్న చిన్న పనులు చేయడానికి వాడుకున్నారు, కానీ ముస్లింలకు గౌరవం ఇవ్వాలా అనే ఆలోచన చేయలేదు. వాళ్ళ కోసం కొత్తగా పథకాలు కూడా తీసుకురాలేదు. ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన దేశపుత్రుడు అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. చిన్న వయసులోనే 30 సంవత్సరాల వయసులోనే సయ్యద్ షానవాజ్ హుస్సేన్ కేంద్ర మంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పుడు బీహార్లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని కేంద్ర మంత్రిని చేసింది బీజేపీ. అరీఫ్ మహమ్మద్ ఖాన్ని కేరళ గవర్నర్గా చేసింది బీజేపీ. నజ్మా హెప్తుల్లాని గవర్నర్గా చేసింది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తప్పిస్తే వీళ్ళు మాటలు చెప్తున్నారు. ఎక్కడ మరి వీళ్ళందరికీ అధికారం ఇస్తున్నప్పుడు, అవకాశాలు ఇస్తున్నప్పుడు ముస్లింలకు వ్యతిరేకం ఎలా అవుతుంది?